అందరికీ నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం. అందుకే మీరు పోలీసులు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అంటున్నా నేనుగా తప్పదనుకుంటున్న ఒక మాట అంటానేమో తప్ప అరవింద్ మాట కూడా ఎప్పటినే ఉన్నాం. సో అటువంటి నేను అంటే డిపార్ట్మెంట్ ఎంతో ఇష్టపడే నేను ఈరోజు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, ఒకప్పుడు ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్గా పేరు స్వేర్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ త్రూ వచ్చేసి కొన్ని లక్షల మందికి ఆయన ఇన్స్పిరేషన్. అటువంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాగానే గతం మర్చిపోయాడు, రాజకీయాల్లో ఉంటే రాజకీయ నాయకుడిలాగా మాట్లాడని చెప్పేసి దిగజారిపోయాడు. ఎంతలా అంటే ఏ దొర అహంకారాన్ని చూసి అతని హయాంలో పనిచేయడం ఇష్టం లేక వాల్ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చాడో, దట్ మీన్స్ కేసీఆర్. ఆయన నచ్చక ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చాడు. ఆయన మీద పోరాటం అన్నాడు, బహుజన్ సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బట్ ఆ తర్వాత ఏమైంది ఏంటర్ అన్నప్పుడు మరలా దాని నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు, పోటీ చేశాడు, బట్ గెలవలేదు. ఎప్పుడైతే ఆయన బీఎస్ నుంచి బయటకు వచ్చాడో నేను అన్న బీఆర్ఎస్లో కలబోతున్నాడు ఏంటి, ఈయన తప్పు చేస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏ ఫోన్ ట్యాపింగ్ గురించి అయితే ఇదే ప్రవీణ్ కుమార్ దారుణం దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడో, అదే ఫోన్ ట్యాపింగ్ని ఈరోజు అందులో తప్పేముంది? దేశ రక్షణ కోసం కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, అలాగే ఇప్పుడు కూడా చేశారు. ప్రతి గవర్నమెంట్ వాళ్ళు జరుగుతూనే ఉంటాయి, కాకపోతే కావాలని వాంటెడ్గా దాన్ని ఇష్యూ చేస్తానని చెప్పేసి అన్నాడండి. ఏ ఫోన్ ట్యాపింగ్ అయితే తప్పని అన్నాడో అదే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కరెక్ట్ అన్నాడు ఈయన. తర్వాత ఈయనకి సంబంధించి ప్రజెంట్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనారాయణ గెలికాడు. ఏమని? ఆయన సిట్ అధికారిగా ఉండటం ఏంటి, ఆయన హేమ విచారణ చేయడం ఏంటి, ఆయన మీద 7 పైగా కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆయన ఎలా చేస్తాడు అని చెప్పేసి అన్నాడు. దాంతో సజ్జనారాయణ రంగంలో దిగాడు. నా మీద 7 ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఏంటి, సెక్షన్లు, ఎక్కడ ఉంది కేసు మొత్తం చెప్పు, అలా కనుక లేకపోతే నీకు డిఫమేషన్ సూట్ వేస్తున్నాను, నీకు పరువు నష్టం దావా మీద నీ మీద కేసు పెడతానని చెప్పేసి ఆయన అన్నాడు. సో మాజీ ఐపీఎస్ ప్రజెంట్ ఐపీఎస్ మధ్య వార్. దీని వెనకున్నది ఎవరు ఏంటంటే కేటీఆర్. వీళ్ళేమంటారు, ఈరోజు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు నా మీద, ఏదో హీరోయిన్లతో సంబంధం ఉంటుందని మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి చెప్పేసి ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, అది ప్రూఫ్లు ఉన్నాయా అని అంటున్నాడు. ఇదే కేటీఆర్ వాళ్ళు మొన్న ఎన్టీవీలో ఒక న్యూస్ వచ్చింది కదా, ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రికి, ప్రజెంట్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడీకి లేనిపోయిన విధంగా దుర్మార్గమైనటువంటి ఒక రిలేషన్ అంటగట్టి ప్రచారం చేస్తే ఆ చర్య మీద చర్య చూడడానికి ఇదే సజ్జన రిమైనింగ్ ఆఫీసర్లు వెళ్తే దాన్ని తప్పు పెట్టారు, మీడియా స్వేచ్ఛను హరిస్తారని చెప్పేసి. మరి అదేంటిది? వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయకూడదు. తర్వాత ఈరోజు నేను మెయిన్గా చెప్పదలుచుకుంది, హరీష్ రావు సైతం ఆయన ఫోన్ ట్యాప్ అనే విషయం ఆయనకు తెలుసు. అండ్ ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఎలా ట్యాప్ చేశారు ఏంటి ఆ విషయం మొత్తం అందరికీ తెలుసు. అటువంటిది ఈరోజు హరీష్ రావు వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ అంటాడు, అది యాజ్ పర్ రూల్స్ ప్రకారం జరిగిద్ది అంటాడు. కేటీఆర్ అలాగే అంటాడు. లోపల సిట్ విచారణలో వాళ్ళు అడిగేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తే తప్ప బయటికి తెలియదు. వీళ్ళు వచ్చి ఏమంటారు, మమ్మల్ని క్వశ్చన్ అంటే వాళ్ళు భయపడుతున్నారు, అడిగింది అడుగుతున్నారు తప్ప ఏం లేదని వీళ్ళు బయటకు వచ్చి చెప్తారు. ఇటువంటి మూమెంట్లో అసలు ఫోన్ ట్యాపింగ్ అన్నది నార్మల్ థింగ్, అసలు అది తప్పే కాదని చెప్పేసి ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, వీళ్ళకి సజ్జనార్ కౌంటర్ ఇచ్చాడు. అసలు అలా మాట్లాడతారు, అసలు అదేం కరెక్ట్, అసలు తప్పది. అండ్ వాళ్ళు చెప్తుంది నమ్మేసి లేకపోతే న్యూస్లు అయితే ఇవ్వకుండా ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయన అన్నాడు. అంతేకాదు వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ చెప్పనా, 2019 ఎన్నికలప్పుడు టీడీపీకి చెందినటువంటి ఎంతమంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి ఒక వార్త త్వరలో అది కూడా తెలిసింది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం టీడీపీకి సంబంధించి ఫండ్స్ ఎక్కడెక్కడ ఆపడానికి కోసం ఫోన్ ట్యాప్లు చేసి బెదిరించి డబ్బులు పట్టుకొని నానేది చేశారు. అందుకే ఆ రోజు ఓపెన్గా అన్నాడు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి. 2018లో కేటీఆర్ని ఓడించుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల 2019లో చంద్రబాబు నాయుడు ఆర్థిక మూలాలకు సంబంధించి దెబ్బ కొట్టి ఫండింగ్ అని రానికుండా చేసి అవునన్నా కాదన్నా మన దరిద్రులు, మన దౌర్భాగ్యులు డబ్బు తీసుకుని ఓట్లు వేసే బ్యాచ్ ఉన్నారు కాబట్టి డబ్బులు అడిగితే మేము ఓటు వేయమన్నట్టుగా వెళ్ళిపోయారు అనమాట. సో అంతేమంగా ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, డబ్బు కమ్ముడిపోయే ఓటర్లు పక్క, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పోయే ఒకలాగా మాట్లాడి డబుల్ స్టాండర్డ్స్ రాజకీయ నాయకులు ఒక పక్క, మాజీ ఐపీఎస్లు అన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. వన్స్ మాజీ అయ్యాక రాజకీయంలోకి వచ్చాక ఆ రూల్స్నే తొంగలో తొక్కేసి రాజకీయ నాయకులు ఏది చేస్తే కరెక్ట్ అని చెప్తున్నారు చూసారా ప్రవీణ్ లాంటి వాళ్ళు. ఇక వారు ఆలోచించుకోవాలి. నేను సిన్సియర్ సలహా ఆయనకైతే, ఇప్పటికైనా ఆయన కాంగ్రెస్లో బీజేపీలో చేరితే మంచి లైఫ్ ఉండిద్ది ఆయనకి. లేదు ఈ బీఆర్ఎస్ వెళ్ళడానికి ఉండేటట్టు అయితే రాజకీయం కోసం ఆయన వాడుకుంటారు. ఆయన ఎన్నాళ్ళు సాధించినటువంటి ఆ క్రెడిబిలిటీని తొంగలో తొక్కేస్తారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంట. ఏది మాజీ ఐపీఎస్ ప్రవీణ్ చెప్తాడు,
ఆ ఫోన్ ట్యాపింగ్ రూల్స్ ప్రకారం జరిగింది, అందులో తప్పే ఉందని చెప్పేసి కేటీఆర్ అంటాడు, తర్వాత హరీష్ రావు అంటాడు, వీళ్ళంతా అంటారు. అండ్ లేనిపో రిలేషన్స్ అంటగట్టి దిక్కుమాలిన విధంగా వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వార్తలు రాయొచ్చు, స్టోరీలు వేయొచ్చు. బట్ పోలీసులు మాత్రం స్టోరీ ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అడగకూడదు అంట. ఇది వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్, దిక్కుమైనటువంటి దరిద్రమైనటువంటి రాజకీయం. ఎటువంటి రాజకీయం? ఫోన్ ట్యాపింగ్ అనేది మహాఘోరం, దాన్ని కూడా కవర్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ లేనిపోయిన ప్రచారాలు, వార్తలు రకరకాలు.